ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ సహోదరి, సహోదరులారా, నీ జీవితంలో ఏదో ఒక విషయము నీ చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపిస్తుందా? ఎంత ప్రార్థించినా పరిస్థితి మారడం లేదని అనిపిస్తుందా? నీ ఇంట్లో సమస్య ఉంది, నీ హృదయంలో భారముంది, నీ భవిష్యత్తు గురించి సమాధానం లేని ప్రశ్న ఉంది. కానీ ఈ ఉదయం దేవుని వాక్యము నీతో ఒక గొప్ప సత్యాన్ని సెలవిస్తుంది. నీ పరిస్థితి నీ జీవితానికి చివరి మాట కాదు. నీ జీవితంపై రాజైన యేసు క్రీస్తుకే చివరి మాట ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయ కాలంలో ప్రభు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక శుభాలు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ నూతన ఉదయకాల సమయం ప్రేమతో మీ అందరినీ ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను. మరెక్కడ ఉన్నా మీ ఉదయం ఎలా ప్రారంభమైనా, మీ హృదయంలో ఆనందముతో నిండిన, కన్నీళ్లతో నిండిన, ఈరోజు మనం మార్కు సువార్త 11వ అధ్యాయం ద్వారా దేవుడు మనకిచ్చే గొప్ప ఆత్మీయ సత్యాన్ని ధ్యానించబోతున్నాం. ఈరోజు మన సందేశము కేవలము యేసు యెరూషలేములో ప్రవేశించిన కథ కాదు. ఇది నీ జీవితంలో యేసు క్రీస్తు రాజుగా ప్రవేశించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా అనే ప్రశ్న. ఈ ఉదయం నాతో కలిసి విశ్వాసముతో ఇలా చెప్పండి: యేసు నా జీవితానికి రాజు. నా పరిస్థితి కంటే నా ప్రభు గొప్పవాడు. నేను చూడలేనప్పటికీ దేవుడు నా జీవితంలో పనిచేస్తున్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈరోజు నీకేమి ఎదురైనా ఒక్క విషయము గుర్తుంచుకో. నీ ఉదయం పరిస్థితులతో మొదలైన నీ రోజు దేవుని సన్నిధితో నడవవచ్చు. మన హృదయాలను ప్రభు ఎదుట ఉంచి ఈ ఉదయకాలపు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ సజీవమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయాన్ని నీ చేతిలో ఉంచుతున్నాం. మా భయాలను, మా కుటుంబాలను, మా బాధ్యతలను, మా భవిష్యత్తును నీకు అప్పగిస్తున్నాం. ఈరోజు నీ వాక్యాన్ని కేవలము వినేవారిగా కాకుండా దాని ద్వారా మారేవారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మా హృదయాలను తెరిచి నీ స్వరాన్ని వినే కృపను దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, మార్కు సువార్త 11వ అధ్యాయము ఒక గొప్ప దృశ్యముతో ప్రారంభమవుతుంది. యేసు యెరూషలేముకు సమీపంలోని బెత్పేగే బేతనియా గ్రామానికి వచ్చాడు. అక్కడ నుండి ఆయన ఒక గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించాడు. ప్రజలు తమ వస్త్రాలను దారిలో పరిచారు, చెట్టు కొమ్మలను నరికి దారిలో పరిచారు. వారు ఇలా మొరపెట్టారు: హోసన్నా, ప్రభు నామమున వచ్చువాడు స్తుతింపబడునుగాక అని. ప్రజలు యేసు క్రీస్తు ప్రభువును రాజుగా స్వాగతిస్తున్నట్టుగా కనిపించింది. కానిక్కడ ఒక విషయము గమనించాలి. యేసు యెరూషలేములోనికి ప్రవేశించిన విధానము సాధారణ రాజుల ప్రవేశంలా లేదు. ఆయన యుద్ధ రథముపై రాలేదు, సైన్యముతో రాలేదు, కత్తులతో రాలేదు, గర్వముతో రాలేదు. కాని గాడిద పిల్లపై వచ్చాడు. ఇది వినయానికి, శాంతికి సంబంధించిన సంకేతంగా కనిపిస్తుంది. ఆయన ప్రజల ఊహల్లో ఉన్న రాజకీయ రాజ్యాన్ని స్థాపించడానికి మాత్రమే రాలేదు. ఆయన మరింత గొప్ప కార్యము కోసము వచ్చాడు. మనిషి హృదయంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఇక్కడి నుంచే ఈ ఉదయపు సందేశము మన జీవితానికి వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు మనము దేవుణ్ణి మన సమస్యల పరిష్కారకుడిగా మాత్రమే కోరుకుంటాం. ప్రభువా, నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభువా నా అప్పు తీర్చు, ప్రభువా నా పిల్లవాడి సమస్య పరిష్కరించు, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు. ఇవి తప్పు ప్రార్థనలు కావు. మన అవసరాలను దేవుని దగ్గరకు తీసుకురావాలి. కానీ దేవుడు మనకు ఈ ఉదయకాలము ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. నేను నీ సమస్యలోకి రావడం మాత్రమే కాదు, నీ జీవితంలో రాజుగా ఉండటానికి నన్ను అనుమతిస్తావా అని. ఇది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే యేసు మన జీవితంలో అతిథిగా రావడము ఒక విషయం, యేసును మన జీవితానికి రాజుగా అంగీకరించడం మరో విషయం. యేసు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు కేవలము నీ పరిస్థితులు మాత్రమే మారాలని కాదు, నీ హృదయం కూడా మారాలని ఆయన కోరుతున్నాడు.
నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసు యెరూషలేములోకి వచ్చిన వెంటనే దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఆయనేమి చూశాడు అని మనము చూస్తే, ప్రార్థనకు ఉండాల్సిన స్థలములో వ్యాపారము జరుగుతుంది. కొనుగోళ్లు జరుగుతున్నాయి. అమ్మకాలు జరుగుతున్నాయి. దేవుని ఆరాధనకు కేటాయించబడిన స్థలము వేరే రూపము తీసుకుంది. యేసు బల్లలను బోర్లించాడు. వ్యాపారము చేస్తున్న వారిని బయటికి పంపించాడు. ఆయన ప్రకటించిన సత్యం ఏమిటంటే, నా మందిరము సమస్త జనములకు ప్రార్థన మందిరము అనబడును అని. ఇది కేవలము యెరూషలేము దేవాలయము గురించి చెప్పిన మాట కాదు. ఈ ఉదయం ఈ వాక్యము వినుచున్న నీ హృదయాన్ని కూడా ఆలోచించు. యేసు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన నీ హృదయములో ఏమి చూస్తున్నాడు? ప్రార్థనా స్థలమా? లేక ఆందోళనల మార్కెటా? విశ్వాసమా? లేక భయాల గుంపా? కృతజ్ఞత? లేక ఎప్పుడు ఇది నాకు లేదు, అది నాకు లేదు అనే అసంతృప్తియా? క్షమన? లేక పాత గాయాలను గట్టిగా పట్టుకున్న హృదయమా? కొన్నిసార్లు మనము దేవునిలా ప్రార్థిస్తాం, ప్రభువా, నా పరిస్థితులను మార్చు. కానీ దేవుడు ఇలా చెబుతున్నాడేమో, ముందుగా నీ హృదయములో నేను నిర్మలముగా పనిచేయనివ్వు అని. ఎందుకంటే బయట ఉన్న తుఫాను కంటే లోపల ఉన్న తుఫాను మనిషిని ఎక్కువగా అలసింపజేస్తుంది. బయట సమస్య ఉంది, కానీ దాని గురించి రోజంతా ఆలోచిస్తూ ఉంటే సమస్య మన హృదయంలో గుడారము కడుతుంది. ఒక చిన్న సమస్య 10 సార్లు ఆలోచిస్తే అది పెద్ద భయంగా మారుతుంది. ఒక మాట 100 సార్లు గుర్తు చేసుకుంటే అది మనసులో గాయంగా మారుతుంది. ఒక ఆలస్యము దానిని దేవుని నిరాకరణగా భావిస్తే అది నిరాశగా మారుతుంది. అందుకే ఈ ఉదయం ప్రభు మన హృదయములోని బల్లలను సరిచేయాలని కోరుతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఖాళీ చేయడానికి రాడు. ఆయన దానితో తన సన్నిధిని నింపడానికి వస్తాడు. ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయంలోని మరో ఆశ్చర్యకరమైన సంఘటనను చూద్దాం. యేసు ఒక అంజూరపు చెట్టును చూశాడు. చెట్టుకు ఆకులున్నాయి. దూరం నుండి చూస్తే అది బాగానే కనిపించింది. కానీ దగ్గరకు వెళ్ళినప్పుడు కాయలు కనిపించలేదు. ప్రియులారా, ఈ సంఘటన మనకొక ఆత్మీయ హెచ్చరికనిస్తుంది. బయట కనిపించేది, లోపల ఉన్న వాస్తవము ఒకటే కావాలి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆకులు ఎక్కువగా ఉంటాయి, మాటలు చాలా ఉంటాయి, పాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి. కానీ ప్రేమ, క్షమ, విశ్వాసము, విధేయత, దయ, సత్యము ఇవి ఫలాలుగా కనిపిస్తున్నాయా? ఇది ఇతరులను తీర్పు తీర్చడానికి ఇచ్చిన సందేశము కాదు. ముందుగా మనల్ని మనము పరిశీలించుకోవడానికి ఇచ్చిన సందేశం. ఈ ఉదయం మనం మన హృదయాన్ని అడగాలి, ప్రభువా, నా జీవితంలో నీకు కనిపించే ఫలాలేమిటి? నేను ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాను? నా కుటుంబముతో ఎలా ప్రవర్తిస్తున్నాను? ఎవరు చూడనప్పుడు నా నిర్ణయాలు ఎలా ఉంటాయి? నాకు నష్టము జరిగినప్పుడు నేను క్షమించగలుగుతున్నానా? నాకు ఆలస్యము ఎదురైనప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నానా? ఎవరైనా నన్ను బాధించినప్పుడు ప్రతీకారం కోసము చూస్తున్నానా? లేక దేవుని చేతుల్లో విషయం ఉంచుతున్నానా? ఇవి మన విశ్వాసానికి సంబంధించిన ప్రశ్నలు. నిజమైన విశ్వాసము కేవలము మన పెదవులపై కనిపించదు, అది మన ప్రవర్తనలో ఫలిస్తుంది. ఇప్పుడు ఈ సందేశము మీ జీవితానికి మరింత దగ్గరగా వస్తుంది. ఎవరైనా ఈ ఉదయం ఉద్యోగము కోసము ఎదురు చూస్తున్నారు. ఎన్ని దరఖాస్తులు పంపారో తెలియదు, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లారో తెలియదు. ప్రతి ఫోన్ మోగినప్పుడు ఒక ఆశ, ప్రతి సందేశము వచ్చినప్పుడు ఒక ఉత్కంఠ, కానీ సమాధానము లేదు. ఇంకొక తల్లి తన కుమారుడి గురించి ప్రార్థిస్తుంది, ప్రభువా, అతను సరైన మార్గంలో నడవాలి. ఇంకొక తండ్రి తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి ఆలోచిస్తూ నిద్రపోలేకపోతున్నాడు. ఇంకో వ్యక్తి అప్పుల భారముతో ఉన్నాడు. ఇంకొకరు విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుడి గురించి ఆందోళన చెందుతున్నారు. మరికొందరు తమ వివాహ జీవితంలో నిశ్శబ్దాన్ని అనుభవిస్తున్నారు. ఇంకొందరు ఒంటరిగా ఉన్నారు. ఇంకొందరు ఒకప్పుడు తమతో మాట్లాడిన వారు ఇప్పుడు దూరముగా వెళ్ళిపోయారని బాధపడుతున్నారు. మరికొందరు ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రశ్న వస్తుంది, దేవుడా,
నువ్వు వింటున్నావా అని. ప్రియులారా, మార్కు సువార్త 11వ అధ్యాయం మనకొక విషయాన్ని గుర్తు చేస్తుంది. యేసు యెరూషలేములోనికి ప్రవేశించిన రోజు ప్రజలకు వెంటనే అన్ని విషయాలు అర్థము కాలేదు. వారు ఊహించిన విధముగా రాజ్యము కనిపించలేదు. కానీ దేవుని కార్యము కొనసాగుతూనే ఉంది. ఇదే మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు ఆలస్యము చేస్తున్నట్టు కనిపించవచ్చు. కానీ దేవుడు తన కార్యాన్ని విడిచిపెట్టడని దానర్థం. నువ్వింకా చూడని సమాధానాన్ని బట్టి దేవుని నమ్మకత్వాన్ని కొలవకు. నువ్వింకా చూడని ఉదయాన్ని బట్టి రాత్రి ముగియదని అనుకోకు. నీకు కనిపించని చోట దేవుడు పని చేయడము ఆపలేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక కుటుంబాన్ని ఒక ఉదాహరణగా ఒక కుటుంబాన్ని ఊహించుకుందాం. ఒక చిన్న పట్టణంలో రమేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు. అతనికి పని ఉంది. కుటుంబము సాధారణంగా సాగుతుంది. ఒకరోజు అతను ఉద్యోగాన్ని కోల్పోయాడు. మొదట అతను ధైర్యంగా ఉన్నాడు. కొన్ని రోజులు మరో పని దొరుకుతుంది అని అనుకున్నాడు. ఒక వారం గడిచింది. 2 వారాలు గడిచాయి. ఒక నెల గడిచింది. పిల్లల చదువు, ఇంటి అద్దె, ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి. ప్రతి రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత అతను ఒంటరిగా కూర్చునేవాడు. ఒక రాత్రి అతను తన భార్యతో అన్నాడు, అమ్మా, నేను ప్రార్థిస్తున్నాను కానీ ఎందుకు మార్పు రావడం లేదు అని. ఆమె కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి ఇలా చెప్పింది, మనకు పని కావాలి, కరెక్టే. కానీ మనకు దేవుని సన్నిధి కూడా కావాలి. మనం భయముతో కాకుండా విశ్వాసముతో రేపటిని ఎదుర్కొందామని చెప్పింది. ఆ రాత్రి భార్యాభర్తలుగా వారిద్దరూ కలిసి ప్రార్థించారు. ప్రభువా, మాకే పని వస్తుందో మాకు తెలియదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కానీ మమ్మల్ని నువ్వు విడిచిపెట్టవని నమ్ముతున్నాము. సరైన పని కోసము వెతికే జ్ఞానం ఇవ్వు. తప్పుడు నిర్ణయం తీసుకోకుండా కాపాడు. మా అవసరాలను నీ చేతుల్లో ఉంచుతున్నాము అని ప్రార్థించారు. మరుసటి రోజే వారి జీవితంలో అద్భుతం జరగలేదు. మూడో రోజు కూడా జరగలేదు. ఒక వారము తర్వాత కూడా జరగలేదు. కానీ ఒక్క మార్పు మాత్రమే వచ్చింది. పరిస్థితి మారకముందే వారి హృదయం మారింది. ఇంతకు ముందు అతను ప్రతి ఉదయం భయముతో లేచేవాడు. ఇప్పుడు ప్రార్థనతో లేవడం ప్రారంభించాడు. ఇంతకు ముందు ప్రతి ఫోన్ కాల్‌ను భయముగా చూసేవాడు. ఇప్పుడు ప్రతి అవకాశాన్ని జ్ఞానముతో పరిశీలించసాగాడు. అతను తన పరిచయాలను సంప్రదించాడు. నూతన నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు. చిన్న పనులను కూడా తక్కువగా చూడలేదు. కొంతకాలము తర్వాత అతనికొక నూతన ఉద్యోగ అవకాశం వచ్చింది. కానీ ఆ కథలో గొప్ప అద్భుతము కేవలం అతనికి ఉద్యోగము దొరికినది కాదు. ఉద్యోగము కోల్పోయిన సమయంలో అతను తన ఆశను కోల్పోలేదు. ఇదే ఈ ఉదయము నీకు కూడా నీ పరిస్థితి వెంటనే మారకపోవచ్చు. కానీ దేవుడు నీలో భయాన్ని విశ్వాసంగా మార్చగలడు. నీ చేతిలో ఉన్న అవకాశాలను చూడగల కళ్ళను ఇవ్వగలడు. తప్పు నిర్ణయాల నుండి కాపాడగలడు. సరైన తలుపు కోసము వేచి ఉండే సహనాన్ని ఇవ్వగలడు. కొన్నిసార్లు దేవుడు తలుపు తెరవకముందే ఆ తలుపు దాటగల మనిషిని మనలో నిర్మిస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు సువార్త 11లో యేసు విశ్వాసముతో ప్రార్థించడం గురించి బోధించాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం అంటే నేను కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది అని దేవుని నియంత్రించడం కాదు. విశ్వాసం అంటే నేను కోరుకున్నది జరగకపోయినా దేవుడు మంచివాడని నమ్ముతాను అని చెప్పగల స్థితి. ఇది పరిపక్వమైన విశ్వాసము. ప్రభువా, ఈ తలుపు తెరువు అని అడగడము విశ్వాసము. అదే సమయంలో ఈ తలుపు నాకు మంచిది కాకపోతే దాన్ని మూసివేయడానికి కూడా నీకు హక్కు ఉంది అని చెప్పడము మరింత లోతైన విశ్వాసం. ప్రభువా, నా సమస్యను తొలగించు అని ప్రార్థించడము విశ్వాసం. సమస్య తొలగే వరకు దాన్ని మోయడానికి నాకు బలమివ్వు అని అడగడము కూడా విశ్వాసమే. నా ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసము దేవుని చేతిని మాత్రమే కాదు, దేవుని హృదయాన్ని కూడా నమ్ముతుంది. మార్కు 11లో ప్రార్థనతో పాటు క్షమాపణ కూడా వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవుని దగ్గర ఆశీర్వాదం కోరుతూ మన హృదయంలో ఒక వ్యక్తిపై కోపాన్ని దాచుకుంటాం. ప్రభువా, నా జీవితంలో శాంతి ఇవ్వు. కానీ లోపల అతను చేసినది నేనెప్పటికీ మర్చిపోను, ఆమెను నేనెప్పటికీ క్షమించను, వాళ్ళు నన్ను బాధ పెట్టారు అని మనసులో ఆలోచన పెట్టుకుంటాం. అవును, నీ బాధ నిజమే కావచ్చు. నీకు జరిగిన అన్యాయము చిన్నది కాకపోవచ్చు. కానీ
క్షమించడం అంటే జరిగిన తప్పును సరైనదిగా ప్రకటించడం కాదు. క్షమించడం అంటే నిన్ను బాధించిన వ్యక్తి చేతిలో నీ భవిష్యత్తును పెట్టకుండా దేవుని చేతుల్లో పెట్టడం. క్షమించడం అంటే మళ్ళీ అదే హానికరమైన పరిస్థితిలోకి వెళ్ళాలని కాదు. అవసరమైన హద్దులు పెట్టుకోవచ్చు. న్యాయము కోసము సరైన మార్గాలను అనుసరించవచ్చు. కానీ నీ హృదయంలో ద్వేషానికి సింహాసనము ఇవ్వకూడదు. ఎందుకంటే నిన్ను గాయపరిచిన వ్యక్తి నీ గతాన్ని బాధపెట్టవచ్చు. కానీ అతనికి నీ భవిష్యత్తును పాలించే హక్కు ఇవ్వకు. ఈ ఉదయం ఒక వ్యక్తి కోసము ప్రార్థించాల్సి రావచ్చు. నీకిష్టం లేని వ్యక్తి, నీకు బాధ కలిగించిన వ్యక్తి, నీకు అన్యాయం చేసిన వ్యక్తి వెంటనే భావోద్వేగము మారకపోవచ్చు. కానీ ఇలా ప్రార్థించు. ప్రభువా, నేను నా చేతులతో పట్టుకున్న ఈ బాధను నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను స్వస్థపరచు, నాకు జ్ఞానమివ్వు, ద్వేషం నుండి నన్ను విడిపించు అని ప్రార్థించు. ఇది బలహీనత కాదు. ఇది ఆత్మీయ స్వేచ్ఛకు మొదటి అడుగు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు సువార్త 11వ అధ్యాయం మనకు 3 నిర్ణయాలు నేర్పుతుంది. మొదటిది, యేసును నీ జీవితానికి రాజుగా అంగీకరించు. నీ నిర్ణయాలపై ఆయనకు స్థానమివ్వు. నాకు నచ్చింది కంటే ప్రభువుకు నచ్చేదేమిటి అన్నడుగు. రెండవది, నీ హృదయాన్ని ప్రార్థన స్థలముగా కాపాడు. ఉదయం లేవగానే మొదటి మాట భయము కాకుండా ప్రార్థన కావాలి. నీ ఫోన్ చూసే ముందు కొన్ని క్షణాలు దేవుని వాక్యాన్ని చూడు. రోజు మొత్తము దేవుని సన్నిధిని గుర్తు చేసుకో. మూడవది, క్షమించు, విశ్వసించు, ముందుకు సాగు. ప్రతి విషయానికి వెంటనే సమాధానము రావలసిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు దేవునితో అడుగు ముందుకు వేయవచ్చు. ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకో. ఒక భయాన్ని దేవునికి అప్పగించు. ఒక వ్యక్తిని క్షమించడానికి మొదలుపెట్టు. ఒక తప్పు నిర్ణయాన్ని సరిచేయి. ఒక అవసరమైన ఫోన్ కాల్ చేయి. ఒక ఉద్యోగ అవకాశం కొరకు ప్రయత్నించు. ఒక గంట ప్రార్థనకు కేటాయించు. ఒక మంచి మాటతో ఎవరో ఒకరిని ప్రోత్సహించు. విశ్వాసము కేవలము మనసులో నమ్మేది కాదు, దేవుని మీద నమ్మకముతో వేసే తదుపరి అడుగు కూడా. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మీరెక్కడ ఉన్నా అక్కడే మీ హృదయంతో నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. యేసు నా జీవితానికి రాజు. నా పరిస్థితి నా భవిష్యత్తుని నిర్ణయించదు. నా భయము నా నిర్ణయాలను పాలించదు. నా గత వైఫల్యము నా రేపటిని నిర్వచించదు. దేవుని జ్ఞానము నాకు అవసరమైనప్పుడు నన్ను నడిపిస్తుంది. దేవుని కృప నా బలహీనతలో నన్ను నిలబెడుతుంది. నా ప్రార్థనకు సమాధానము ఆలస్యమైన దేవుని నమ్మకత్వము ఆలస్యము కాదు. నేను చూడలేని దాన్ని బట్టి భయపడను. దేవుని వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగుతాను. నా హృదయము ప్రార్థన స్థలముగా ఉండాలి. నా జీవితంలో మంచి ఫలాలు కనిపించాలి. నన్ను బాధించిన వారిని దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. క్షమించడానికి కృపను స్వీకరిస్తున్నాను. ఈరోజు నేను భయముతో కాదు, విశ్వాసముతో నడుస్తాను. నా ముందు ఏ దారి ఉన్నా యేసు నాతో ఉన్నాడు అనే మాటలు గట్టిగా నీ హృదయంతో చెప్పుకో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఆ పరలోకపు తండ్రి వైపుకెత్తి సంపూర్ణ విశ్వాసముతో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిషుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, సర్వాధికారి అయిన యేసయ్య, నీ పావన నామమునకే యుగయుగములు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అయా, ఈ నూతన ఉదయకాలాన్ని బట్టి నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయము నీ స్వరాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ కనికరపు రెక్కల క్రిందకు తీసుకుని వస్తున్నాను. ప్రభువా, వారి హృదయాల్లో ఉన్న ప్రతి గుప్త భారము నీకు తెలుసు. ఎవరికి చెప్పలేక అంతరంగంలో కొమిలిపోతున్న ప్రతి బిడ్డను నీ శాంతితో నింపండి. తండ్రి, ఉద్యోగము లేక నిరాశతో ఉన్న యవ్వనస్తులను జ్ఞాపకము చేసుకోండి. వారికి సరైన ద్వారాలను తెరవండి. అప్పుల భారముతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు నీ దైవిక జ్ఞానాన్ని, నిష్క్రమణ మార్గాన్ని, శ్రమించే బలాన్ని దయచేయండి. కుటుంబాల్లో శాంతిని, ఐక్యతను పునరుద్ధరించండి. విరిగిపోయిన సంబంధాలను నీ ప్రేమతో అతికించండి. తమ బిడ్డల భవిష్యత్తు గురించి, వారి నడవడిక గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఆదరణ దయచేయండి. వివాహము కోసం, గర్భఫలము కోసము కన్నీళ్లతో ప్రార్థిస్తున్న దంపతుల మొరను ఆలకించి సమయానికి ఆశీర్వదించండి. విదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉంటూ కుటుంబాలకు దూరముగా కష్టపడుతున్న ప్రియులను నీ కంటి పాపలా కాపాడండి. ప్రయాణాలలో ఉన్నవారికి
నీ దూతల కావలి ఉంచండి. సమాజ రక్షణ కోసము నిలబడిన సైనికులను, పోలీసులను, ప్రజారోగ్య సేవకులను బలపరచండి. శరీర బలహీనతలో, దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉన్న వారిని నీ గాయపడిన హస్తములతో తాకండి. వైద్యులకు సరైన జ్ఞానాన్నిచ్చి, రోగులకు సంపూర్ణ స్వస్థతను విడుదల చేయండి. ప్రభువా, మా హృదయాలను నీ పరిశుద్ధ మందిరంగా మార్చండి. ఎవరి మీదనైనా ఉన్న కోపము, అసూయ, చేదును తొలగించి, క్షమించే మనసును మాకు దయచేయండి. మా ముందున్న అడ్డంకుల పర్వతాలను నీ నామములో తొలగించి, నీ చిత్త ప్రకారమైన జయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా, ఈ రోజంతటిలో మేము చేసే ప్రతి పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ పరిచర్యలో నీ తోడ్పాటునుంచండి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను నీ మహిమార్థమై నడిపించండి. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించి, ఫలభరితమైన కుటుంబ జీవితాలు బిడ్డలకు దయచేయండి. నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉంటుండగా, ప్రతి బిడ్డ ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి, అంగీకరించి, వారి ప్రతి అక్కరను తీర్చి, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం మీరు ప్రార్థన నుండి లేచేటప్పుడు మీ సమస్యల భారాన్ని దేవుని పాదాల చెంత విడిచిపెట్టి లేవండి. మీ ముందున్న మార్గము ఎంత క్లిష్టంగా కనిపించినా దేవుని మహాకృపతో పాటు నడుస్తుందని మర్చిపోకండి. ఈ ఉదయకాల వాక్యము మరి ప్రార్థన మీ హృదయాన్ని తాకి మీకు నిజమైన ఆదరణను ఇచ్చిందని మీరు నమ్మితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధముగానే ఆమెన్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేసి మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ఈ ప్రార్థన బలము ఎంతో అవసరమైన మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, లేదా బాధలో ఉన్న వారితో, కనీసము ముగ్గురితో, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ సందేశాన్ని షేర్ చేయండి. అనుదినము దేవుని వాక్యముతో మీ రోజును ప్రారంభించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఉదయకాల సందేశంలో మార్కు సువార్త 12వ అధ్యాయం ఆధారముగా దేవుని దృష్టిలో అత్యంత శ్రేష్టమైన కానుక ఏది, ఆయన మన నుండి నిజంగా ఏమి కోరుకుంటున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ధ్యానించబోతున్నాం. రేపటి వరకు దేవుని కృప మరియు సమాధానము మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్.